సడన్ గా డొనాల్డ్ ట్రంప్ కు ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలంట. అక్కడున్నది ఎవరు? తాలిబాన్లు. ఆల్రెడీ 20 ఏళ్లు తాలిబాన్ తో అమెరికా యుద్ధం చేసి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయింది. దాదాపు $2.3 ట్రిలియన్ అమెరికా నష్టపోయింది. అయితే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్ ను రీఇగ్నైట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగింది అంటే, మొన్న డొనాల్డ్ ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ను అమెరికన్ ఆర్మీకు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అన్నట్లు తాలిబాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కౌంటర్ గా తాలిబాన్ చీఫ్ స్పోక్స్ పర్సన్ అయిన జబీయుల్లా ముజాహిద్ రంగంలో దిగి 1 ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదు అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ కు కౌంటర్ ఇచ్చాడు. 2021లో యుఎస్ఏ అండ్ తాలిబాన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ లో క్లియర్ గా యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని మళ్లీ అడగకూడదు అనేది ఉంది. ఆ ఒప్పందంలో యుఎస్ఏ సైన్ కూడా చేసింది. ఇప్పుడొచ్చి బాగ్రామ్ కావాలి అని అడిగితే మేము ఇవ్వము, రేషనల్ అప్రోచ్ తో అమెరికా ముందుకెళ్లాలి అన్నట్లు వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. తాలిబాన్ అఫీషియల్స్ ఏమంటున్నారు అంటే, బలవంతంగా అమెరికన్ ఆర్మీ బాగ్రామ్ ను ఆక్రమించాలి అని చూస్తే సూసైడ్ బాంబర్స్ ను యాక్టివేట్ చేస్తాం, యుఎస్ఏ సైన్యం పైన దాడులు చేస్తాం అన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇంత సడన్ గా అమెరికాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎందుకు కావాలి అనే క్వశ్చన్ మీలో వచ్చి ఉండాలి. దీనికి సమాధానం, సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ దోహాపై దాడి చేసింది అని చెప్పి ఇస్లామిక్ దేశాలన్నీ ఒక్కటైపోయాయి. దాదాపు 57 ఇస్లామిక్ దేశాలు అరబ్ నాటోను స్థాపించారు అన్నమాట. సెప్టెంబర్ 19న సౌదీ అరేబియా పాకిస్తాన్తో నాటో స్టైల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఎవరైనా సౌదీపై దాడి చేస్తే పాకిస్తాన్పై దాడి చేసినట్లు పరిగణించబడుతుంది అన్నమాట. ఈ ఇస్లామిక్ నాటోలో ఇంకా ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అవ్వలేదు. ఒకవేళ జాయిన్ అయ్యిందా ఇస్లామిక్ నాటో డెడ్లీగా మారే ప్రమాదం ఉంది. రేపు తాలిబాన్ కూడా ఇస్లామిక్ నాటోలో జాయిన్ అయితే టీటీపీ, ఐసిస్, అల్ ఖైదా ఇలా ఎందరో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ కు వ్యతిరేకంగా, ముఖ్యంగా అమెరికన్ ఆర్మీకు వ్యతిరేకంగా యుద్ధం చేసే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాకు తరతరాల నుండి అమెరికా రక్షణను ఇస్తోంది. సడన్ గా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ అమెరికాను బేఖాతరు చేశాడు. అమెరికా డమ్మీ అయిపోయింది. ఇంతకు ముందులాగా అమెరికాకు మిడిల్ ఈస్ట్ లో, సెంట్రల్ ఏషియాలో ప్రెజెన్స్ లేదు. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి చేసిన అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికన్ ఆర్మీ ఏమీ చేయలేకపోయింది. ఊరికి అమెరికాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పడేసే కంటే పాకిస్తాన్ కు కొన్ని కోట్లు పడేస్తే తోకాడిస్తూ మా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పి సౌదీ అరేబియా పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందం చేసుకుంది. దిస్ మీన్స్ అమెరికాను డిచ్ చేసి పాక్ తో చేతులు కలిపింది సౌదీ అరేబియా. రేపు సౌదీలాగే ఖతార్, ఒమాన్, కువైట్, బెహ్రీన్ దేశాలు కూడా చేతులు కలపచ్చు. ఇలా చేతులు కలిపితే ఇస్లామిక్ రాజ్యాల్లో పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. పాకిస్తాన్ ఒక రకంగా లీవరేజ్ వచ్చేస్తుంది. ఇస్లామిక్ నాటోలో ఆల్రెడీ ఇరాన్ కూడా ఒక పార్ట్ గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ లొకేషన్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ మిడిల్ ఈస్ట్ ఆయిల్ రిచ్ దేశాలైన సౌదీ, ఒమాన్, యుఏఈ, కువైట్ కు దగ్గరలో ఉంటుంది. అమెరికా శత్రు దేశమైన ఇరాన్ తో బార్డర్ ను షేర్ చేసుకుంటుంది. చైనాతో ఆఫ్ఘనిస్తాన్ 90 కిలోమీటర్ల బార్డర్ ను షేర్ చేసుకుంటుంది. చైనాలోని ముస్లిం మెజారిటీ స్టేట్ అయిన జింగ్జియాంగ్ కు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉంటుంది. సెంట్రల్ ఏషియా దేశాలకు కూడా ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమని ఆరోపిస్తున్నాడు అంటే, తాలిబాన్లు ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ను చైనాకు అన్అఫీషియల్ గా ఇచ్చేశారంట. చైనా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పెరిగిపోయిందని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. షింగ్జియాన్ లో చైనా న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది. ఆ టెస్ట్ల పైన నిఘాను ఉంచడానికి మాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలి అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. బాగ్రామ్ ఎయిర్ బేస్ లో పెద్ద పెద్ద రన్వేస్ ఉంటాయి. యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. 1950s లో బాగ్రామ్ ను సోవియట్ యూనియన్ కట్టింది. 2001లో యుఎస్ఏ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇంకా డెవలప్ చేసింది. 2001 నుండి 2021 మధ్యకాలంలో అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్ బేస్ గా బాగ్రామ్ ఉండేది అనమాట. అంటే అన్ని డైరెక్టివ్స్ ఇక్కడి నుండే వెళ్లేవి. 2021లో ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లిపోయిందో అప్పటి నుండి ఈ బేస్ తాలిబాన్ కంట్రోల్లో వచ్చేసింది. 2021లో ఎప్పుడైతే యుఎస్ఏ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోయిందో అప్పటి నుండి యుఎస్ఏకు ఫార్వర్డ్ బేస్ లేకుండా పోయింది. మొన్న ఏప్రిల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడి చేయడానికి అమెరికన్ ఆర్మీకు దగ్గరలో ఫార్వర్డ్ బేసెస్ లేని పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకొని ఇరాన్ పై దాడి చేసింది. అదే ఒకవేళ బాగ్రామ్ లో అమెరికన్ బేస్ ఉండి ఉంటే ఇరాన్ పై ఈజీగా దాడి చేసేది అమెరికా. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అమెరికాకు ఆల్రెడీ ఖతార్ లో, సౌదీలో మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా, మరెందుకు ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటరీ బేసెస్ కావాలి అని అమెరికా కోరుకుంటోంది అంటే, సౌదీ, ఒమాన్, కువైట్ అనేవి అద్దాల మేడలు. అక్కడ యుద్ధాలు చేయలేవు.
అంటే కువైట్ ఎయిర్ బేస్ నుండి అమెరికా దాడులు చేస్తే శత్రు దేశం ప్రతిదాడి చేస్తుంది. ప్రతిదాడి చేసినప్పుడు కువైట్ పై బాంబుల వర్షం కురుస్తుంది. అలా జరిగితే కువైట్ లో ఉన్న వ్యాపారం దెబ్బతింటుంది, ఆయిల్ బావులు ధ్వంసమవుతాయి. సో ఖతార్, సౌదీ, కువైట్, బెహ్రీన్ దేశాలను యుద్ధ భూమిగా మార్చుకొని అమెరికా యుద్ధం చేయలేదు. అదే ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, శత్రు దేశం ప్రతిదాడి చేసిన ఆఫ్ఘనిస్తాన్ కు పోయేదేమీ లేదు కాబట్టే అమెరికా బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలి అంటోంది. అమెరికా సూపర్ పవర్ గా ఎందుకుంది, ఎలా కొనసాగుతోంది అంటే అమెరికా దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది అనో, అమెరికా దగ్గర స్పేస్ టెక్నాలజీ ఉంది అనో, యుఎస్ఏ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అనో, లేదా బిలియనియర్స్ అందరూ యుఎస్ఏలోనే ఉంటారు అనో అమెరికా సూపర్ పవర్ గా లేదండి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా యొక్క 700 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అమెరికా ఫ్లెక్స్ దర్ మిలిటరీ పవర్. యుఎస్ఏ ఆక్రమించి పాలిస్తుంది. తమ ప్రెజెన్స్ ను, తమ ఇన్ఫ్లుయెన్స్ ను పెంచుకుంటూ పోతుంది, తమ ప్రెజెన్స్ ను ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఎప్పుడైతే వీళ్ళు మిడిల్ ఈస్ట్ లో పట్టును కోల్పోయాము అనేది గ్రహిస్తారో అప్పుడప్పుడు వీళ్ళు అలర్ట్ అవుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ గా యుద్ధాలు కూడా సృష్టిస్తూ ఉంటారు. బాగ్రామ్ తో అమెరికా ఏం చేస్తుంది అంటే యుద్ధ సమయంలో లాజిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్ గా యుద్ధ ఆయుధాలను ఫ్రంట్ లైన్స్ కు, యుద్ధ భూమికి తరలించగలరు అనే దాన్నే లాజిస్టిక్స్ అంటారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ ను యుఎస్ఏ ఆక్రమించి డ్రోన్ ఫ్యాక్టరీస్ ను తయారు చేసుకుంటుంది. యుద్ధ విమానాలను బాగ్రామ్ లో డిప్లాయ్ చేసుకుంటుంది. ఆర్మ్స్, అమ్యునిషన్స్ ను స్టోర్ చేసుకుంటుంది. శాటిలైట్స్ ద్వారా ఇంటెలిజెన్స్ ను గ్యాదర్ చేసుకుంటుంది. మొత్తం ఇరాన్, పాకిస్తాన్, కాశ్మీర్, చైనా, రష్యాపై నిఘాను పెంచుకుంటుంది. ఇస్లామిక్ నాటో దేశాలకు అగేన్స్ట్ గా వ్యూహాలు రచిస్తుంది. ఇస్లామిక్ నాటో ఆఫ్ఘనిస్తాన్ తో రేపు గనుక చేతులు కలిపింది అనుకోండి, వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ పై దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా బాగ్రామ్ ఎయిర్ బేస్ లో అమెరికా తమ యొక్క జెండాను నాటబోతోంది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఐసిస్, టిటిపి, అల్ ఖైదా పైన నిఘాను ఉంచడానికి కూడా బాగ్రామ్ ఉపయోగపడుతుంది. అమెరికా మళ్ళీ బాగ్రామ్ లో వచ్చేసి పాకిస్తాన్ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ హీరోలాగా బిహేవ్ చేస్తోంది. ఇస్లామిక్ దేశాలకు పెద్దన్నలాగా పాకిస్తాన్ కట్టింగ్లు ఇస్తోంది. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ఏ ప్రెజెన్స్ లేదు. మిడిల్ ఈస్ట్ లో, సెంట్రల్ ఏషియాలో ఏ పని చేయాలన్నా అమెరికాకు పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ యొక్క అవసరం అమెరికాకు ఉంది. ప్రతిదానికి పాకిస్తాన్ పైన ఆధారపడితే ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉండదు. ఒకవేళ బాగ్రామ్ లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంటే, సెంట్రల్ కమాండ్ సెంటర్ ఉంటే ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడులు చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యుద్ధ విమానాలను యుద్ధ భూమిలో దింపొచ్చు. బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇలాగా ఇండియన్ ఓషన్ పై, బే ఆఫ్ బెంగాల్ పై, మలక్కా స్ట్రైట్ పై నిఘాను ఉంచడానికి, ఇండియా చైనాపై నిఘాను ఉంచడానికి సిఏఏ షేక్ హసీనా దగ్గరకు వెళ్లి సెయింట్ మార్టిన్ దీవుల్ని ఇచ్చేయండి అని అడిగారు. షేక్ హసీనా ఇవ్వను అని చెప్తే గద్దె నుండి దింపేశారు, ఆవిడ్ని నెట్టేశారు. మేబీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా సిఏఏ కూను ప్లాన్ చేసి ఉండవచ్చు. తాలిబాన్ లోపలే ఎన్నో ఫ్యాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా గట్టిగా నాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలి అంటున్నాడు. ఒకవేళ అమెరికా బలవంతంగా బాగ్రామ్ ఎయిర్ బేస్ను లాక్కుంది అనుకోండి, తాలిబాన్, యుఎస్ఏ ఆర్మీ మధ్య ఇంకొన్నేళ్లు యుద్ధం జరిగే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. తాలిబాన్లు ఓటమిని ఒప్పుకోరు. 1979 నుండి వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారండి. 1979లో ముజాహిద్దీన్లని చెప్పి వీళ్ళు సోవియట్ యూనియన్తో 1990 వరకు యుద్ధం చేశారు. ఆ తర్వాత 2001 నుండి 2021 వరకు తాలిబాన్ అని చెప్పి వీళ్ళు అమెరికన్ ఆర్మీతో యుద్ధం చేశారు. ఈ తాలిబాన్తో యుద్ధం చేయడం కారణంగా అమెరికన్ ఆర్మీ దాదాపు 2400 మంది సైనికుల్ని కోల్పోయింది. $2.3 ట్రిలియన్ కోల్పోయింది. ఇది అఫీషియల్ నంబర్. అన్అఫీషియల్ గా దాదాపు $7 ట్రిలియన్ అమెరికా కోల్పోయింది అంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం అమెరికా గెలవకుండానే వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెరైన్ అంటే భూభాగం అనేది చాలా అంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో పెద్ద పెద్ద హిందూ కుష్ మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ లో తాలిబాన్లు దాక్కొని గెరిల్లా యుద్ధ నీతి చేస్తారు. కాబట్టి ఈ తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ లోపల ఓడించడం అనేది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ ఊరికే బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని అడిగాడా, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి ట్యాకో అయిపోతాడా, వెనక్కి వెళ్ళిపోతాడా అనేది చూడాలి. ఆల్రెడీ ఈ వ్యక్తి చాలాసార్లు గ్రీన్లాండ్ను కొనుక్కుంటాను, గ్రీన్లాండ్ పేరును మార్చేస్తాను, పనామా కెనాల్లో అమెరికా జెండా నాటుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, H1B వీసాపై 1,00,000 ఫైన్ వేస్తాను అన్నట్లు ఎన్నో మాటలు చెప్పాడు. కానీ అవేవి కార్యనిర్వహణ దాల్చలేదు. అయితే దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి.
ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ యొక్క రీచ్ పెరుగుతుంది. జై హింద్.